श्रीगुरुभ्यो नमः। हरिः ओम। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्तै स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्य दुःख भयहारिणि कात्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। అందరికీ నమస్కారం। సివిఆర్ ఓం ప్రేక్షకులకి వార ఫలాల్లోకి స్వాగతం। మనము ప్రతి వారం చెప్పుకునేటువంటి వార ఫలితాలు గోచార ఫలితాలన్న విషయాన్ని గుర్తించండి। జ్యోతిషం సూచకం శాస్త్రం అన్న విషయానికి మర్చిపోవద్దు। మనం చేసేటువంటి కర్మ సాఫల్యతనే మనకి అనుకూలవంతమైన శుభయోగాన్ని దుర్యోగాన్ని కలిగిస్తున్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి। ఇక ఈ వారంలో 12 రాష్ట్రాల వారికి ఉన్నటువంటి ఫలితాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముందుగా పండగ వాతావరణంగా చెప్పబడుతోంది। మంచి ప్రశాంతత, శుభయోగాలు, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాల సమస్య పోవడము, శుభకర సంతాన వార్తలు, అన్యోన్య దాంపత్యము, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ వ్యక్తులను కానీ గౌరవాన్ని కానీ ఉద్యోగాన్ని కానీ తిరిగి పొందుకునే అవకాశం, విదేశాలకు వెళ్ళే నిమిత్తమై మీరు చేసినటువంటి వీసా ప్రయత్నం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది। తప్పకుండా మీకు వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చును। విదేశాల నుంచి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం కూడా తప్పకుండా ఉంటుంది మీకు అనుకూలవంతమైన విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది। షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా మంచి ధనలాభాలు ఉన్నాయి। పెద్దవారి యొక్క సూచనలు సలహాలు చాలా అనుకూలంగా ఉంటాయి। దానివల్ల మీకు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది। రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభము, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, కుటుంబపరమైనటువంటి ప్రశాంతత వల్ల వృత్తి ఉద్యోగాదుల్లో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం। ఇక వ్యాపార రీత్యా చూసుకున్నట్టయితే ఫార్మా, సిమెంట్, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి చాలా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, బోరుబావులతో వారికి తోలు రెగ్దిన షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు। ఒక వ్యక్తి మనకి కామెంట్ చేశారు, బోరుబావులు తవ్వుతారు బోరుబావు తవ్వుతారు అంటే స్వామి అంటే బోరుబావులు తవ్వే వారికి పాత బోర్లన్నీ కూడా తీసి శుభ్రం చేసి మళ్ళీ పెట్టేది ఉంటుంది కదా, అటువంటి వ్యాపారం కూడా। ఎందుకంటే వర్షాలు బాగా వస్తున్నాయి, నీటి ఉధృతి బాగా ఉంది, భూగర్భంలో నీళ్లు పెరిగాయి కాబట్టి అన్ని బోర్లు నీళ్లు పనిచేస్తాయి, కానీ బోర్లన్నీ కూడా పాడైపోయి ఉంటాయి కదా, వాటిని శుద్ధి చేసి వాటిని రిపేర్ చేసి మళ్ళీ దాంట్లో బిగించడానికి బోర్బావుల వారికి వ్యాపారం పడుతుంది అర్థం। బోరు తవ్వమని చెప్పడం కాదు నా ఉద్దేశం, అంటే ఆ వ్యాపారం ఇప్పుడు అనుకూలంగా ఉంటుంది, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి। విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది। అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందిన అవకాశం, శుభకరమైన ఆరోగ్యము, ఆ మంచి ఆయుష్యాభివృద్ధి, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు వల్ల అప్పుల నుంచి బయటపడడము, ఇంతకుముందు ఎవరికైనా పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటే దాని నుంచి బయటపడే అవకాశం, ఇతరుల నుంచి వస్తున్నటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ ఈ వారంలో మీకు తొలగిపోయే అవకాశం కూడా బలంగా ఉంటుంది। ఏదైనా గృహము కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి। ఈ వారంలో మీకు చాలా మంచి ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ, విద్య, వ్యాపార లాభాలు పొందుకునే అవకాశం, విదేశీ ప్రయాణం శుభకరంగా సుఖవంతంగా ఉంటుంది। ఈ వారం ప్రతి వారం మీకు ఆనందమయ అదృష్ట జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు।